ఇండియాలో చాలా గోస్ట్ స్టోరీస్ ఉంటాయి, కానీ కొన్ని స్టోరీస్ మాత్రం రియల్ ఇన్సిడెంట్ మీద బేస్ అయ్యి ఉంటాయి. ఈరోజు చెప్పబోయే స్టోరీ కర్ణాటకలో జరిగిందని చెబుతారు. ఇది జస్ట్ ఒక గోస్ట్ స్టోరీలా అనిపించవచ్చు, కానీ ఈ స్టోరీస్లో ఉన్న అట్మాస్ఫియర్, నైట్ జర్నీ, ఎంటీ బస్, సడన్గా కనిపించే ఓల్డ్ మ్యాన్ అన్నీ కలిపి ఒక చాలా భయంకరమైన స్టోరీ అని మీకు అనిపిస్తుంది. సో ఎస్పెషలీ లేట్ నైట్ ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ స్టోరీ ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ద లాస్ట్ బస్ ఫ్రమ్ చెన్నరాయపట్టణ. రవి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరు నుంచి హాసన్కి ట్రావెల్ చేస్తున్నాడు. లేట్ నైట్ వర్క్ అయ్యాక లాస్ట్ బస్ మిస్ అయింది, కానీ కండక్టర్ చెప్పాడు, లాస్ట్ బస్ ఉంది సార్, 11:45కి చెన్నరాయపట్టణ రూట్లో వెళ్తుంది అని. రవి బస్ ఎక్కాడు. బస్లో ఆల్మోస్ట్ ఎంటీ ఉంది. ఓన్లీ 5 to 6 ప్యాసింజర్స్ మాత్రమే ట్రావెల్ చేస్తున్నారు. టైం సరిగా 12:15. రోడ్ ఫుల్ డార్క్. ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అయింది. రవి ఫోన్లో రీల్స్ చూస్తున్నాడు. సడన్గా ఒక ఓల్డ్ మెన్ బస్లో ఎక్కింది. బస్ ఆల్రెడీ మూవింగ్లో ఉంది, కానీ ఆ ఓల్డ్ మెన్ ఎక్కింది. కండక్టర్ షాక్ అయ్యాడు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? ఆమె స్లోగా చెప్పింది, నా స్టాప్ మిస్ అయింది అని. ముందు విలేజ్ వరకు వెళ్ళాలి. ఆమె ఐస్ కొంచెం స్ట్రేంజ్గా ఉన్నాయి. బస్లో ఏసీ ఆఫ్ అయిపోయింది. సడన్గా కోల్డ్ విండ్ ఫీల్ అయ్యింది. రవి పక్కన ఉన్న సీట్ ఎంటీగా ఉంది, కానీ ఎవ్వరో పక్కన ఉన్నట్టు కొంచెం వెయిట్గా ఉండేలా ఫీల్ అయ్యింది. రియర్ మిర్రర్లో డ్రైవర్ చూశాడు, ఓల్డ్ మెన్ సీట్లో ఉంది, కానీ నెక్స్ట్ సెకండ్ లేదు. కండక్టర్ వెనక్కి వెళ్ళి చెక్ చేశాడు. సీట్ ఎంటీగా కనపడుతుంది. సార్, ఆమె ఎక్కడ దిగింది అని అడిగాడు. దిగలేదు, ఇక్కడే ఉంది అని రవి చెప్పాడు. సడన్ బస్లో లైట్ ఫ్లికర్ అయ్యాయి, ఆఫ్ అయ్యాయి. డార్క్నెస్, కంప్లీట్ సైలెన్స్గా ఉంది. అప్పుడు ఒక సౌండ్ వచ్చింది, స్టాప్ ద బస్ అని వాయిస్ బస్లో అన్ని చోట్ల నుంచి వస్తుంది. డ్రైవర్ ప్యానిక్ అయ్యి బస్ స్టాప్ చేశాడు. డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యింది. అవుట్ సైడ్ కంప్లీట్ ఫాగ్. ఓల్డ్ మ్యాన్ మళ్ళీ కనిపించింది. డోర్ దగ్గర నిల్చుకుంది. ఆమె ఫేస్ ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. కళ్ళు బ్లాక్, ఫేస్ పాడి అయిపోయింది. స్మైల్ స్కేరీగా ఉంది. ఆమె స్లోగా బస్లో ఎంటర్ అయ్యింది. ప్యాసింజర్స్ అందరికీ బాడీ మూవ్ అవ్వట్లేదు. ఆమె రవి పక్కన వచ్చి కూర్చుంది. ఆ సీట్ నాది అని చెప్పింది. రవి ఫియర్తో ఫ్రీజ్ అయిపోయాడు. ఆమె చేతిలో ఒక టికెట్ ఉంది. ఓల్డ్ టికెట్, 1998 డేట్. నా జర్నీ కంప్లీట్ అవ్వాలి అని ఆమె చెప్పింది. ఆ టికెట్లో డేట్ను మరి ఆమెను చూసి డ్రైవర్కి ఓల్డ్ ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. 1998లో సేమ్ ఇదే రూట్లో యాక్సిడెంట్ జరిగింది. నైట్ ట్రావెల్ చేస్తున్న బస్ ఫాగ్తో కలిసిపోయి బ్రేక్ ఫెయిల్ అయ్యి బస్ డిచ్లో పడింది. చాలామంది చనిపోయారు, అందులో ఒక ఓల్డ్ మెన్. ఆమె లాస్ట్ వర్డ్స్, నా స్టాప్ వరకు వెళ్ళాలి. ప్రజెంట్లో ఆమె స్పిరిట్ ఇంకా జర్నీ కంప్లీట్ చేయలేదు అని ఉంది. సడన్లీ బస్ ఇంజిన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యింది. డ్రైవర్ కంట్రోల్లో లేడు. బస్ సేమ్ స్పాట్కి వెళ్తుంది. స్పీడ్ పెరిగింది. మళ్ళీ బ్రేక్ ఫెయిల్ అయింది. ప్యాసింజర్స్ అందరూ అరవడం మొదలుపెట్టారు. ఓల్డ్ మ్యాన్ స్మైల్ చేస్తుంది. బస్ యాక్సిడెంట్ స్పాట్ దగ్గరికి రీచ్ అయింది, కానీ లాస్ట్ సెకండ్లో బస్సు సడన్గా స్టాప్ అయింది. ఓల్డ్ మ్యాన్ డోర్ దగ్గర నిల్చుని బయట చూస్తుంది. ఆమె ఫేస్ కామ్ అయింది. ఆ ప్లేసే నా స్టాప్ అని చెప్పింది. ఆమె బస్ నుంచి దిగింది. ఫాగ్లో డిసపియర్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఎవ్రీథింగ్ నార్మల్గా అనిపించింది. లైట్ ఆన్ అయింది. ఏసీ వర్క్ చేస్తుంది. ప్యాసింజర్స్ ఇక షాక్లోనే ఉన్నారు. కండక్టర్ స్లోగా చెప్పాడు, ఈ రూట్లో లాస్ట్ బస్ ఇప్పుడు ఎంటీగా ఉంటుంది, ఎవ్వరు లేట్ నైట్ ట్రావెల్ చెయ్యరు అని. రవి నెక్స్ట్ డే న్యూస్ చూశాడు. లోకల్ వార్నింగ్, హాంటెడ్ బస్ రూట్ నియర్ చెన్నరాయపట్టణ, స్ట్రేంజ్ సైటింగ్ రిపోర్టెడ్. రవి మళ్ళీ ఆ రూట్లో ఎప్పుడూ ట్రావెల్ చేయలేదు. కొన్ని జర్నీస్ మనం కంప్లీట్ చేస్తాం, కానీ కొన్ని జర్నీస్ మనల్ని వదిలిపెట్టవు. మీరు లేట్ నైట్ ట్రావెల్ చేస్తే, ఎంటీ బస్లో ఒక ఎక్స్ట్రా ప్యాసింజర్ కనిపిస్తే ఆమెను ఇగ్నోర్ చేయకండి, ఎందుకంటే ఆమె తన లాస్ట్ స్టాప్ కోసం వెయిట్ చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్లో ఆ ఓల్డ్ మ్యాన్ చనిపోతూ నేను ఎలాగైనా ఆ ప్లేస్కి వెళ్ళాలి, ఆమె లాస్ట్ వర్డ్స్ అవే.
నా స్టాప్ వరకు వెళ్ళాలి అని. ఎందుకు అనింది? ఆమె ఎక్కడికి వెళ్ళబోతుందయ్యా అని మీరు తెలుసుకోవాలి అంటే కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇఫ్ యూ ఎంజాయ్ ది స్టోరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ స్టోరీస్లో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ డోంట్ ట్రావెల్ అలోన్ అట్ నైట్.